చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో వేసిన క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2 భిన్నమైన తీర్పులు ఇద్దరు జడ్జిలు చెప్పిన తర్వాత అనిరుద్ బేస్ ఏమో చంద్రబాబు నాయుడు గారికి 17 అనుకూలంగా ఇన్ ద సెన్స్ 17 వర్తిస్తుంది అని మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలోనైనా, ఆయన మీద జరుగుతున్న ట్రయల్ విషయంలో అయినా, ఆయన రిమాండ్ విషయంలోనైనా ఏం అభ్యంతరం చెప్పలేదు. అవసరమైతే ఇప్పుడైనా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు అన్నారు. బట్ 17 వర్తిస్తుంది అని అనిరుద్ బోస్, వర్తించదు అని చెప్పి బేలా త్రివేది ఈ ద్విసభ్య ధర్మాసనం 2 భిన్నమైన తీర్పులు చెప్పిన తర్వాత నెక్స్ట్ అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి. ఇప్పుడు ఆయన నెక్స్ట్ త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి టైం పడుతుంది. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, చాలా టైం పడుతుంది అని. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారి అనుకూల కొందరు సస్పెండెడ్ జడ్జిలు టీవీ ఛానళ్లలో గొక్కబెట్టి ఏడ్చి కన్నీళ్లు తుడుచుకుని ఓహో అని గొక్కబెట్టి ఏడుస్తూ ఉన్నారు. కొందరు న్యాయవాదులు కానీ గొక్కబెట్టి ఏడవడాన్ని మనం చూసాం. తెలుగుదేశం పార్టీ మీడియా సానుభూతి పరులు అయితే ఏడుపు కనిపించకుండా లోపల రక్త కన్నీరు కారుస్తూ ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో. సో వీళ్ళందరికీ ఓదార్పుగా అనుకుంటాను రఘురామకృష్ణంరాజు గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి రోజు వస్తాడు అనుకోండి. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు, 3-4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా. ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఓదారుస్తూ సుప్రీంకోర్టు జడ్జీల మధ్య అనిరుద్ బోసు, బేలా త్రివేదుల మధ్య డిఫరెన్స్ చెబుతూ తదుపరి త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పిస్తుందో కూడా ఫాఫారాయుడు రఘురామకృష్ణంరాజు అని చెప్పి ఈయన మొత్తం తీర్పు కాపీ రాసి పెట్టేస్తున్నాడు ముందే. ఈయన ఏమంటాడు అంటే అనిరుద్ బోస్ చాలా సీనియర్ న్యాయమూర్తి, బేలాయం త్రివేది జూనియర్ న్యాయమూర్తి. ఒక జూనియర్ న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తికి భిన్నమైన తీర్పు రాయడం ఆశ్చర్యంగా ఉంది. ఒక ద్విసభ్య ధర్మాసనం కూర్చున్న తర్వాత సీనియర్ న్యాయమూర్తి ఏం రాస్తే జూనియర్ న్యాయమూర్తి కనుక అదే రాసేటట్లయితే ఇంకా ధర్మాసనం ఎందుకు? ఎవరయ్యా స్వామి వీళ్ళు? ఆయన చచ్చిపోయి రాసేటట్లయితే ఇంకా ధర్మాసనం ఎందుకు? ధర్మాసనం అంటే వాళ్ళిద్దరు అభిప్రాయాలు రాయాలి తీర్పులో. అంటే అనిరుద్ బోసు సీనియర్, ఆయనకు భిన్నంగా జూనియర్ అయిన బేలా త్రివేది ఎట్లా రాసిందో మనకు అర్థం కాలే. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల వరకు మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. సో అన్నిట్లో ముందస్తు బెయిల్లు వచ్చాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఎన్నికల మీద దృష్టి పెట్టండి. ఈ క్వాష్ పిటిషన్ అంశం తేలాలి అంటే 6 నెలలకు పైగా మినిమం సమయం పడుతుంది. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనాన్ని అపాయింట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తి అనిరుద్ బోస్ ఏ తీర్పు అయితే ఇచ్చారో అదే తీర్పే ఖచ్చితంగా త్రిసభ్య ధర్మాసనం కూడా ఇస్తుంది. ఇక్కడ సీనియర్ న్యాయమూర్తి వాదననే పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి త్రిసభ్య ధర్మాసనం కూడా అలాంటి తీర్పే ఇస్తుంది. మీ మీద పెట్టిన కేసులు కొట్టేస్తారు. మీకు పురసత్తగా ధైర్యంగా ఉండండి అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు పాపం తెలుగుదేశం పార్టీని, వాళ్ళ మీడియాను, సానుభూతి పరులను, రక్త కన్నీరు గారుస్తున్న వాళ్ళందరికీ కూడా కాసింత ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాదు. ద్విసభ్య ధర్మాసనం సీనియర్ది జూనియర్ రాయకూడదని, అందులో సీనియర్ రాసిండేది త్రిసభ్య ధర్మాసనం కూడా అదే తీర్పు ఇవ్వాలి అని మనం ఎప్పుడు ఇలా వినలేదు. మరి ఆయనకు ఏమైనా తెలుసో, లేకుంటే నీకేమైనా కానీ చిలక జ్యోతిష్యం ఏమైనా చెప్పుకున్నారో, లేకుంటే ఆయన చెట్టు కిందకి వెళ్ళి ఏమైనా కనుక భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పించుకున్నారో మనకు తెలియదు. కానీ అక్కడ నియమింపబోయే త్రిసభ్య ధర్మాసనం జడ్జిలు ఎవరో కూడా ఇంకా తెలియదు. కానీ వాళ్ళు ఇచ్చే తీర్పు మాత్రం అంట అనిరుద్ బోస్ ఏ తీర్పు అయితే ఇస్తారో అదే ఇస్తారట. అది ఇవ్వక తప్పదట. మరి ఏమైనా రఘురామకృష్ణరాజు గారి దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఏమన్నా కనుక ఆ డబ్బులంతా కనుక ఉపయోగించుకొని ఆ తీర్పుని ఏమైనా ఆయన ఊహించగలుగుతున్నాడేమో తెలియదు. మరి నాకు ఆయన అయితే అట్లా అంటున్నారు.